నమస్కారం అండి అందరికీ. ఈరోజుటి మన కథ అత్తగారు. ఉదయం నుండి పూజగదిలోనే ఉన్నావు. నేను నిద్రలేచి ఎంతసేపయ్యిందో తెలుసా? ఎన్నిసార్లు చెప్పాను? ఉదయాన్నే నాకు ఒక కప్పు టీ ఇచ్చాక నీ పని చేసుకోమని అంటూ కౌసల్య కోపంగా అరవటంతో పూజగదిలో ఉన్న కోడలు సౌమ్య భయపడిపోయింది. వెంటనే తేరుకొని బయటికి వచ్చి, అత్తయ్య, ఉదయం మీ గదిలోకి వచ్చి చూశాను. మీరు పడుకొని ఉన్నారు. అందుకని మొదట పూజ చేసుకుందామని అనుకున్నాను. ఆ తరువాత మీకు టీ పెడదాం అనుకున్నాను. అంతలో కౌసల్య ఇలా అన్నది. నేను పొద్దెక్కేదాకా నిద్రపోయానే అనుకో. ఎందుకు నిద్ర లేపలేదు నువ్వు? ఈ ముసల్ది శాశ్వతంగా అలాగే నిద్రపోతే బాగుంటుంది అనుకున్నావా? ఈ ముసల్దాన్ని త్వరగా తీసుకెళ్ళు అని పూజగదిలో దేవుణ్ణి కోరుకుంటున్నావు కదూ అన్నది అత్తయ్య కౌసల్య. అయ్యో లేదత్తయ్య, మీ నోటి నుండి ఇలాంటి మాటలు రానివ్వకండి. మీరు ఆరోగ్యంగా ఉండాలనే నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను అన్నది సౌమ్య. మాటలు మాట్లాడటంలో నువ్వు చాలా తెలివైన దానివని నాకు తెలుసు. కాస్త ఇంటి పనుల్లో కూడా ఆ తెలివి చూయించు అన్నది కౌసల్య. సరే అత్తయ్య, ఇప్పుడే మీకు టీ తెస్తాను అంటూ వంటగదికి వెళ్ళింది సౌమ్య. ప్రతిరోజు సందు దొరికితే చాలు కౌసల్య కోడల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కానీ కోడలు సౌమ్య అత్తయ్య ప్రతి మాటను కాదనకుండా వినేది. ప్రతి నిమిషము ఇంట్లో అందరికీ ఏం కావాలో దగ్గరుండి చూసుకునేది. కానీ ఎందుకో కౌసల్య ఎప్పుడూ సౌమ్య పనిని మెచ్చుకునేదే కాదు. ఇంట్లో అందరూ కౌసల్య అనవసరంగా సౌమ్యను అరవడం లేదా ఎగతాళిగా మాట్లాడే మాటలు వింటూనే ఉంటారు. కానీ ఎప్పుడూ కౌసల్య ఎదురు చెప్పరు. అశోక్ కుమార్, కౌసల్య గారికి 27 సంవత్సరాల ఒక్క కొడుకు వికాస్, 22 సంవత్సరాల కూతురు ఆనంది ఉన్నారు. అశోక్ కుమార్ గారు నగరంలో పేరు పొందిన ధనికులలో ఒకరని చెప్పాలి. అలాగే ఎక్కువ సామాజిక సేవలు చేస్తారు. అశోక్ కుమార్ గారు టైల్స్ బిజినెస్ చేసేవారు. ప్రస్తుతానికి కొడుకు వికాస్ బిజినెస్ చూసుకుంటున్నాడు. బిజినెస్ కొడుకుకు అప్పచెప్పాక అశోక్ గారు ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్తుంటారు. వికాస్ కూడా బిజినెస్కు సంబంధించిన ఏదైనా సలహా కావాలంటే తండ్రిని అడిగేవాడు. అశోక్ కుమార్ గారి కూతురు BA చదువుతుంది. కూతురికి పెళ్లి చేయాలని అశోక్ గారు వరుడిని వెతుకుతున్నారు. తల్లి ఎప్పుడు వదినను మాట్లాడడం ఆనందికి నచ్చేది కాదు. కానీ తల్లిని ఏమీ అనగలిగేది కాదు ఆనంది. కారణం తల్లి పెట్టిన నియమం. వదిన అంటే ఆనందికి చాలా ఇష్టం. దాదాపు ఒకే వయసు వారు కాబట్టి. తల్లి వదినను తిట్టినప్పుడు ఆనంది సౌమ్యను సముదాయించేది. సౌమ్య వికాస్ పెళ్లి 7 నెలల క్రితం జరిగింది. తల్లి తండ్రికి ఒక్కగానొక్క కూతురు సౌమ్య. సౌమ్య చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది. సౌమ్య తండ్రి ఒక షాప్లో పనిచేసేవాడు. కాస్త మధ్యతరగతి కుటుంబం అనే చెప్పాలి. కానీ తల్లి లేని పిల్ల అని సౌమ్యను చాలా గారాబంగా పెంచారు తండ్రి నారాయణరావు గారు. సౌమ్య చదువుకుంటూనే ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకునేది. కారణం తన చదువు ఖర్చులు తానే చూసుకోవాలనుకుంది సౌమ్య. సౌమ్య కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతుంది. ఒకసారి సౌమ్య కాలేజీలో ఒక టాలెంట్ షో నిర్వహించారు. అందులో సౌమ్య పాటలు పాడే కాంపిటీషన్లో పోటీ చేసింది. టాలెంట్ షోకి ముఖ్య అతిథిగా అశోక్ కుమార్ గారిని పిలిచారు కాలేజీ యాజమాన్యం. అశోక్ గారు తనతో పాటు భార్య కౌసల్య, కూతురు ఆనందిని తీసుకువెళ్ళారు. కాసేపటికి సౌమ్య వంతు వచ్చింది. సౌమ్య పాడటం మొదలుపెట్టింది. సౌమ్య పాట అశోక్ కుమార్ గారికి చాలా నచ్చింది. సౌమ్య కాంపిటీషన్ గెలిచింది. అశోక్ కుమార్ గారు ఇంటికి తిరిగి వచ్చాక సౌమ్య ఎంత బాగా పాడింది అంటూ సౌమ్యను ప్రశంసించారు. అప్పుడే కౌసల్య నవ్వుతూ చెప్పింది, అయితే ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోండి. ఎలాగూ మన వికాస్ కూడా పెళ్ళిడికొచ్చాడు కదా అన్నది. భార్య నోటి నుండి ఆ మాట రావటం ఆలస్యం. నేను కూడా ఇదే అనుకుంటున్నాను. అయితే అమ్మాయి వివరాలు తెలుసుకుంటాను అంటూ సౌమ్య కాలేజ్ ప్రిన్సిపల్కి ఫోన్ చేశారు అశోక్ గారు. ప్రిన్సిపల్తో మాట్లాడి సౌమ్య తండ్రి గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత అశోక్ కుమార్ గారు అకౌంటెంట్ను పిలిచి సౌమ్య తండ్రి వివరాలు చెప్పి వాళ్ళ కుటుంబం గురించి వివరాలు తెలుసుకోమన్నారు. అప్పుడు అకౌంటెంట్ అన్నాడు, సార్, అతను నాకు తెలుసు. అతని పేరు నారాయణరావు గారు. అతని భార్య మరణించి దాదాపు 10 సంవత్సరాలైంది. అప్పటి నుండి ఇంట్లో తండ్రి కూతురు ఉంటున్నారు. నారాయణరావు గారు మీ స్నేహితుడైన గిరిధర్ గారి షాప్లో పనిచేస్తాడు. సౌమ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అనుకువగల అమ్మాయి, గుణవంతురాలు అన్నాడు అకౌంటెంటు.
అకౌంటెంట్ మాటలు విన్న అశోక్ గారు కౌసల్యకు ఈ కాలంలో గుణవంతురాలైన కోడలు దొరకటం మన అదృష్టం. సౌమ్యను ఇంటి కోడలుగా చేసుకుందామని తన మనసులోని మాటను చెప్పారు. అక్కడే నిలబడిన ఆనంది, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న. సౌమ్య నాకు కూడా నచ్చింది అనింది ఆనంది. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఒక్క విషయం గురించి సందేహంగా ఉంది అన్నది కౌసల్య. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మన ఆర్థిక పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. అంతేకాకుండా సౌమ్య తల్లి లేని పిల్ల. ఇలా ఇంటి కోడలుగా తన బాధ్యత నెరవేరుస్తుందా అని సందేహంగా ఉంది అన్నది కౌసల్య. కౌసల్య, సౌమ్య కోడలుగా ఇంటికి వచ్చాక సమయంతో పాటు అన్నీ నేర్చుకుంటుంది, నువ్వు కంగారు పడకు అన్నారు అశోక్ గారు. అయితే సరే, సౌమ్యను ఇంటి కోడలు కావాలి అంటే నేను పెట్టే నియమాన్ని మీరంతా ఒప్పుకోవాలి అన్నది కౌసల్య. పెళ్లి తర్వాత కోడల్ని నేను ఏమన్నా కూడా నన్నెవ్వరూ ఎదిరించకూడదు అన్నది. ఈ విషయంపై మీరు ముగ్గురు నా మీద ప్రమాణం చేయండి అన్నది కౌసల్య. అక్కడే ఉన్న అశోక్ కుమార్ గారు ఆనంది సౌమ్యను ఇంటి కోడలిగా చూడాలనుకుంటున్నారు. అందుకే ఏమీ ఆలోచించకుండా కౌసల్య నియమాలకు ఒప్పుకున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వికాస్ను ఈ మాట గురించి అడిగినప్పుడు, మీ ఇష్టం, మీకు ఏ అమ్మాయి నచ్చితే తనను పెళ్లి చేసుకుంటాను, అమ్మ ఎలాంటి నియమాలు పెట్టినా పర్వాలేదు అన్నాడు అశోక్ కుమారు. స్నేహితుడైన గిరిధర్కు ఫోన్ చేసి తన మరుసటి సాయంత్రం సౌమ్య తండ్రి నారాయణరావు గారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పారు. ఆ సమయంలో గిరిధర్ని కూడా తమతో పాటు రమ్మన్నారు. గిరిధర్ కూడా అశోక్ గారి మాటలు విని తప్పకుండా వస్తాను అన్నారు. మరుసటి సాయంత్రం అశోక్ కుమార్ గారు భార్య, కొడుకు, కూతురితో సౌమ్య ఇంటికి వెళ్ళారు. గిరిధర్ దంపతులు అలాగే అశోక్ గారి కుటుంబాన్ని చూసి ఒక్కసారంతా షాక్ అయ్యారు. సౌమ్య తండ్రి ఇంటి లోపలికి వచ్చిన అశోక్ గారు, ఈరోజు నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అన్నారు. చెప్పండి అన్నారు సౌమ్య తండ్రి. అశోక్ కుమార్ గారు సౌమ్య తండ్రి చేతులను తన చేతిలోకి తీసుకుంటూ, మేము మీ కూతురిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాము. మీరు అంగీకరిస్తారని ఆశతో వచ్చాము, కాదనకండి అన్నారు అశోక్ గారు. ఏం మాట్లాడుతున్నారండి? మీ ఆర్థిక పరిస్థితి మరియు మా ఆర్థిక పరిస్థితి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మీకు మేము తూగగలమా అన్నారు నారాయణరావు గారు. అశోక్ గారికి అర్థమైంది సౌమ్య తండ్రి కట్నం గురించి ఆలోచిస్తున్నారని. ఎందుకంటే సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా కట్నం అనే సమస్య ప్రతి తండ్రిని వేధిస్తుంది కనుక. సౌమ్య తండ్రి కట్నం గురించి ఆలోచిస్తున్నారని అశోక్ గారు అర్థం చేసుకున్నారు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అర్థమైంది. మాకు కేవలం మీ అమ్మాయి కావాలి, ఇంకేమీ వద్దు అన్నారు అశోక్ గారు. ఇది వినగానే సౌమ్య తండ్రి కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కారాయి. తల్లి లేని పిల్ల సౌమ్య. ఎప్పుడూ తన పెళ్లి గురించి నాకు బెంగగా ఉండేది, ఎలాంటి ఇంట్లో అడుగు పెడుతుందో అని అన్నారు సౌమ్య తండ్రి. మీరు అస్సలు బాధపడకండి. మీ అమ్మాయి ఒక ఇంటి నుండి వేరొక ఇంటికి వెళ్తుంది అంటే మీరు పెళ్ళికి ఒప్పుకోండి చాలు అన్నారు అశోక్ గారు. మీలాంటి కుటుంబం నా కూతురికి దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ సంబంధం ఇష్టమే అన్నారు సౌమ్య తండ్రి. మేము వదినను చూడాలనుకుంటున్నాము అంది ఆనంది. అప్పుడే గిరిధర్ గారి భార్య సౌమ్యని తీసుకొని బయటకు వచ్చింది. సౌమ్య బ్లూ కలర్ చీర కట్టుకొని చాలా అందంగా ఉంది. వికాస్ కూడా సౌమ్య నచ్చింది అనడంతో సంబంధం ఖాయం చేసుకోవటానికి కౌసల్య గారు సౌమ్యకు చీర పెట్టి గాజులు బహుమానంగా ఇచ్చారు. సౌమ్య అక్కడున్న పెద్దలందరి ఆశీర్వాదం తీసుకుంది. సౌమ్య తండ్రి అందరికీ స్వీట్స్ పంచాడు. అశోక్ కుమార్ గారు పూజారితో మాట్లాడి 2 నెలలలోనే వికాస్ సౌమ్య వివాహం జరిపించారు. సౌమ్య అత్తగారింట్లో అడుగుపెట్టింది. అందరితో కలిసిపోయింది సౌమ్య. ఒకనాడు అశోక్ గారు కోడల్ని పిలిచారు. అమ్మా సౌమ్య, నాకొక మాట ఇవ్వు. నిజానికి మీ అత్తగారు మనసు చాలా మంచిది, కానీ ఎప్పుడైనా తనను నీ మీద కోప్పడినా నువ్వు ఎదురు చెప్పకు అని అడిగారు. గుణవంతురాలైన సౌమ్య మామగారితో ఇలా అన్నది. మామయ్య, మీరు ఏది చెప్పినా నా మంచికే కాబట్టి అత్తయ్య గారు కోపంతో ఏదన్నా కూడా నేను ఎదురు మాట్లాడను అని మామగారికి మాటిచ్చింది. కన్నతల్లి చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయింది. తల్లి స్థానంలో ఉన్న అత్తగారికి ఎదురు చెప్పను అని మాట ఇచ్చింది సౌమ్య.
మాటలు విన్న అశోక్ గారు చాలా సంతోషించారు. ఈ రోజుల్లో కోడళ్ళు అత్తమామలతో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. అలాంటిది ఇంత గుణవంతురాలు ఇంటికి కోడలైనందుకు సంతోషంగా ఉంది అంటూ సౌమ్యను ఆశీర్వదించారు. సౌమ్య మామగారు గది నుండి వెళ్ళిపోయింది. వారం తరువాత పెళ్లి కోసం వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కౌసల్య ప్రతి పనికి సౌమ్యనే పిలిచేది. సౌమ్య రావటంలో కొంచెం ఆలస్యమైన కౌసల్య తిట్టేది. ఇంట్లో ఎవరికి కౌసల్య పద్ధతి నచ్చేదే కాదు. కానీ తల్లి షరతు ముందు ఏమీ మాట్లాడలేకపోయారు. అత్తగారు కోపంతో తిట్టిన సౌమ్య మౌనంగా ఉండేది. ఎప్పుడు అత్తగారికి ఎదురు చెప్పేదే కాదు. చూస్తూనే 11 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రతి పని సౌమ్య తన అత్తగారిలా పర్ఫెక్ట్గా చేయటం నేర్చుకుంది. కాబట్టి ఇప్పుడు కౌసల్యకు సౌమ్యను తిట్టడానికి ఎటువంటి అవకాశం దొరికేది కాదు. ఒకనాడు అశోక్ గారి తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి అశోక్ గారి ఇంట్లో అందరినీ ఆహ్వానించారు. విశాల్, సౌమ్య, ఆనందిని ఒకరోజు ముందే రమ్మనటంతో వాళ్ళ ముగ్గురు వెళ్ళారు. మరుసటి రోజు అశోక్ గారు వెళ్ళటానికి తయారయ్యారు. అప్పుడే కౌసల్య, నేను సాయంత్రం ఫంక్షన్ సమయానికంతా వస్తాను, మీరు వెళ్ళండి అన్నది భర్తతో. సరే అంటూ అశోక్ గారు వెళ్ళిపోయారు. సాయంత్రానికి కౌసల్య కూడా ఫంక్షన్కి వెళ్ళింది. రాత్రికి ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళారు నౌకర్లంతా అంటూ అశోక్ గారు నౌకర్లను పిలిచారు. కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అంతలో కౌసల్య, నా దగ్గర ఇంకో తాళం ఉంది అంటూ కోడలు సౌమ్య చేతికిచ్చి తలుపులు తెరవమన్నది. సౌమ్య తలుపులు తెరిచిన వెంటనే లోపలంతా చీకటి. సౌమ్య, బయటనే నిలబడతావా ఏంటి? లోపలికి పద, లైట్ వెయ్యి అన్నది కౌసల్య. ఎప్పుడైతే సౌమ్య ఇంటి లోపలికి అడుగుపెట్టిందో ఇల్లంతా లైట్లతో వెలిగిపోయింది. సౌమ్య తల మీద గులాబీ రేకుల వర్షం కురిసింది. అప్పుడే కౌసల్య అన్నది, హ్యాపీ బర్త్డే సౌమ్య. ఇల్లంతా అందంగా అలంకరించి ఉంది. అశోక్ గారు మరియు విశాల్, ఆనంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమైంది ఈరోజు అందరికీ? ఈరోజు నా కోడలు సౌమ్య పుట్టినరోజు. విశాల్, చెప్పలేదెందుకు అంటూ అశోక్ గారు అడిగారు. నాన్న, నాకు తెలీదు, సౌమ్య చెప్పలేదు అన్నాడు విశాల్. నిన్నంతా ఫంక్షన్లో ఉంది, నేను మర్చిపోయాను. అత్తయ్య, మీకెలా గుర్తుంది అడిగింది సౌమ్య. నెల క్రితం ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ కోసం వెళ్ళినప్పుడు ఒకసారి నీ ఆధార్ కార్డ్ నాకు ఇచ్చావు. అప్పుడు చూశాను. అప్పటి నుండి పార్టీ చేయాలని నిర్ణయించుకున్నాను అన్నది కౌసల్య. అప్పుడే అక్కడ నౌకర్లు అందరూ వచ్చారు. అశోక్ గారు అందరినీ తిడుతున్నారు. అంతలో కౌసల్య అడ్డుపడి, నేనే వాళ్ళను వెళ్ళమన్నాను అన్నది. సౌమ్య కేక్ కట్ చేసింది. అమ్మా, ముందే చెప్పలేదెందుకు? వదినకు గిఫ్ట్ తెచ్చేదాన్ని అన్నది ఆనంది. మీరు తర్వాత ఏమన్నా ఇవ్వండి అంటూ గదిలోకి వెళ్ళి 2 బాక్సులను తెచ్చి కోడలి చేతిలో పెట్టింది కౌసల్య. అత్తయ్య, ఎందుకు ఇవన్నీ అన్నది సౌమ్య. ముందు బాక్స్ తెరిచి చూడు అన్నది కౌసల్య. మొదటి బాక్స్ ఓపెన్ చేసింది సౌమ్య. అందులో డైమండ్ నెక్లెస్ ఉంది. తర్వాత 2వ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఇంటి తాళాలు ఉన్నాయి. సౌమ్య ఏదో చెప్పబోయింది. అంతకన్నా ముందే సౌమ్య, ఈ రోజు నుండి ఇంటి బాధ్యత నీదే అన్నది కౌసల్య. అందరూ కౌసల్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరూ ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను ఇంటి కోడలు, నాలాగా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే కోడలితో కాస్త దురుసుగా వ్యవహరించేదానిని. నిజం చెప్పాలంటే సౌమ్యను తిట్టేటప్పుడు నేను కూడా బాధపడేదాన్ని. ఈ 11 నెలలు నువ్వు ఇంట్లో అందరి పట్ల చూపిన ప్రేమ, సమయానికి అందరికీ ఏమి కావాలో చూసుకోవటం చాలా నచ్చాయి. నేను కోపంగా తిట్టినా నువ్వు మీ మామయ్యకు ఇచ్చిన మాట ప్రకారము ఏనాడూ ఎదురు తిరగలేదు. ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకటం నిజంగా మా అదృష్టం అన్నది కౌసల్య. అత్తగారి మాటలు విని సౌమ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడవకు సౌమ్య అన్నది కౌసల్య. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన నాకు మళ్ళీ నా తల్లిని ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది అత్తయ్య అంటూ అత్తగారిని హత్తుకుంది సౌమ్య. ఈ కథ పేరు అత్తగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.